అది 1700 నాటి కాలం. యోహాన్ ఫ్రీడ్రిక్ బట్కర్ అనే రసవేదిని పోలాండ్ రాజు ఒక ప్రయోగశాలలో పెట్టి బంధించాడు. ఆ రసవేదికి ఇచ్చిన ఆదేశం ఒకటే, అది బంగారాన్ని తయారు చేయడం. అతడు గ్రంథంలో పేర్కొన్న అన్ని విధానాలను ప్రయత్నించాడు, ఏదీ సఫలం కాలేదు. ఇప్పుడు 300 ఏళ్ల తర్వాత సెన్ శాస్త్రవేత్తలు నిజం చేశారు. సీసాన్ని బంగారంగా మార్చడంలో విజయం సాధించి ఔరా అనిపించారు. అయితే ఆ స్వర్ణం ఎక్కువసేపు నిలవకపోవడమే పూచ్ అనిపిస్తుంది. కేవలం స్పర్శతోనే ఏ లోహమైనా బంగారంగా మార్చగలిగితే పురాతన కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్న పరుసవేదితో ఇది సాధ్యమేనన్నది కొందరి నమ్మకం. కానీ అవన్నీ ఊహలకు, కథలకే పరిమితమయ్యాయి. అయితే కొద్దిసేపే అయినా సీసాన్ని బంగారంగా మార్చడం సాధ్యమేనని సెన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన పార్టికల్ యాక్సిలరేటర్ అయిన లార్జ్ హాడ్రన్ కొలైడర్తో నిర్వహించిన ప్రయోగంతో దీన్ని సాధించారు. ఈ ప్రయోగం పేరు అలైస్. సీసం అయాన్లను అత్యంత వేగంగా ఢీకొట్టడం ద్వారా సీసం అణు కేంద్రకాన్ని బంగారంగా మార్చడంలో విజయం సాధించారు.